అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ కూడా, గ్రీన్ బఠానీ చట్నీ. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఫ్రెష్ బఠానీని తీసుకోవాలి. ప్యాకెట్ బఠానీ కంటే కూడా ఇలా ఫ్రెష్ బఠానీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్న తర్వాత వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. 3 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇవి త్వరగానే ఉడికిపోతాయి కదా. ప్యాకెట్ బఠానీ అయితే కొంచెం టైం తీసేసుకుంటాయి. ఇలా 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక స్టైనర్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ వేసుకుని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే దీనిలో అన్నీ యాడ్ చేసుకోవాలి. కారం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత దీనిలో ఆనియన్, టమాటో, కొత్తిమీర అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో 1/2 కప్పు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేడి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇంకా చివరిగా ఒక లెమన్ కట్ చేసుకుని వేసేసుకోవడమే. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి. చాలా సింపుల్ రెసిపీ, ఇంకా చాలా హెల్తీ రెసిపీ కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుంటే గ్రీన్ బఠానీ చాట్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, గ్రీన్ బఠానీతో చాలా సింపుల్గా టేస్టీగా చాట్ని ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించాను కదా. పెద్దగా టైం కూడా తీసుకోదు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా గ్రీన్ బఠానీ చాట్ని ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.